Hello students, welcome to GNV Competitive Coaching. AP TET Mathematics లో previous year question solve చేద్దాము. If sin 2 theta is equal to cos 3 theta. సో మనకి ఇచ్చింది ఏంటమ్మా, sin 2 theta is equal to cos 3 theta. రెండు సమానమని ఇచ్చాడు. అయితే మనల్ని కనుక్కోమంది cot 5 theta వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో వెరీ సింపుల్, ఇది sin 2 theta is equal to మనకు తెలుసు sin of 90 minus theta is cos theta అని. కాబట్టి sin ఆఫ్ 90 మైనస్ 3 theta అని రాసుకుంటా. cos theta అని ఎలా రాసుకున్నాను, sin ఆఫ్ 90 మైనస్ 3 theta గా రాసుకున్నా. రెండు వైపులా sin ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తే 2 theta ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3 theta అవుతుంది. 90 ఈజ్ ఈక్వల్ టు 5 theta అవుతుంది. ఎప్పుడైతే 5 theta 90 అయిందో మనల్ని అడిగాడు cot 5 theta. cot 5 theta అంటే cot 90 degrees. cot 90 degrees వాల్యూ ఎంత అంటే 0. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ట్రిగ్నామెట్రీలో అడిగిన ఈ క్వశ్చన్ కి సాల్వ్ చేసి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.